టెక్ మల్టీ బిలియనర్ ఎలాన్ మస్క్ తరచుగా కొత్త ప్రయోగాలు చేస్తూనే ఉంటారు. ఇందులో భాగంగానే స్టార్షిప్ రాకెట్ను డిజైన్ చేశారు. దీని ద్వారా ప్రపంచంలోని ప్రధాన నగరాలకు చేరుకోవడానికి గంట కంటే తక్కువ సమయం పడుతుందట. మస్క్ మాటల్ని ఇంపాసిబుల్ అని మాత్రం అనుకోవద్దు. మస్క్ తొందరపడి ఏ ప్రకటన చేయడు. ఒకవేళ అన్నాడంటే దాన్ని సాధ్యం చేసి చూపిస్తాడని చాలా మంది నమ్ముతారు. డొనాల్డ్ ట్రంప్ అమెరికా అధ్యక్షుడిగా గెలిచాక ఫుల్ జోష్లో ఉన్నారు ఎలాన్ మస్క్. పైగా ట్రంప్ కేబినెట్లోనూ మస్క్కు కీలక బాధ్యత అప్పగించారు. వీటితో పాటు భవిష్యత్తు ప్రాజెక్టులపై దృష్టి పెట్టారు ఎలాన్ మస్క్. ఒక దేశం నుంచి మరో దేశానికి ప్రయాణ సమయాన్ని గణనీయంగా తగ్గించడానికి తాను కృషి చేస్తున్నట్లు ఇటీవల మస్క్ ప్రకటించారు. ఇండియా టు అమెరికా అరగంటలో వెళ్ళిపోవచ్చని అన్నారు. ఢిల్లీ నుంచి అమెరికాలోని న్యూయార్క్ చేరుకోవడానికి సాధారణంగా సుమారు 16 గంటల సమయం పట్టే అవకాశం ఉంటుంది. అయితే మస్క్కి చెందిన స్పేస్ ఎక్స్ స్టార్షిప్ రాకెట్ ద్వారా ఈ గమ్యాన్ని కేవలం 30 నిమిషాల్లో చేరుకోవచ్చట. ప్రస్తుతం ఈ ప్రాజెక్టుకు సంబంధించిన పనులు శరవేగంగా జరుగుతున్నాయి. మస్క్ అనౌన్స్మెంట్కి సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. స్పేస్ ఎక్స్ రూపొందించిన స్టార్షిప్ రాకెట్ సాధారణ విమానం మాదిరిగా కాకుండా రాకెట్లా డిజైన్ చేస్తున్నారు. ఇందులో 1000 మంది ప్రయాణించేలా రూపొందిస్తున్నారు. కొత్త రాకెట్ను పూర్తిగా స్టెయిన్లెస్ స్టీల్తో నిర్మిస్తున్నారు. అయితే డొనాల్డ్ ట్రంప్ అధికారం చేపట్టిన తర్వాత ఈ ప్రాజెక్టుకు కావాల్సిన అన్ని అనుమతులు మంజూరయ్యే అవకాశం ఉంది. అయితే ఇది వినియోగంలోకి వస్తే పౌర విమానయాన సంస్థలు గట్టి పోటీ ఎదుర్కోవాల్సి ఉంటుంది. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డొనాల్డ్ ట్రంప్ విజయంలో ఎలాన్ మస్క్ కీలక పాత్ర పోషించారు. ఈ క్రమంలోనే ఆయన సంపద సైతం భారీగా పెరగడంతో ప్రపంచ కుబేరుడిగా అవతరించారు. తాజాగా $334.3 బిలియన్ నికర సంపదతో ఎలాన్ మస్క్ రిచెస్ట్ బిలియనియర్ హోదా సొంతం చేసుకున్నారు.